శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం 22వ భాగం 16-11-20 అబ్బూరి వరదరాజేశ్వరరావుతో ఇంటర్వ్యూ. ఇలా ఉంటాడే. కన్యాస్వర్గం నాటక ప్రదర్శనకు నటాలి మధురవాణి పాత్రకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. చాలామంది నటీనటులు తమ అభిప్రాయాన్ని చూపించి వెళుతారు. నిజ మధురవాణి సైతం ఈ ఫోటోలో పాల్గొంటుంది. చమత్కారం. వరద నిజ మధురవాణి కంగ్రాట్స్. ఇది వరకు చార్లీ చాప్లిన్లో కూడా ఇటువంటి మర్యాద జరిగింది. చార్లీ చాప్లిన్ వేషం వేసి ఆయన ఫస్ట్ ప్రైజు, చాప్లిన్కు 2వ ప్రైజు వచ్చింది. చౌకబారు రచయితలు మహాకవులులాగా చలామణి అవుతుంటే మీలాంటి వాడు నిశ్శబ్దంగా సహించి ఊరుకోవడం ఏం బాగాలేదండి వరదవారు అన్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ పెట్టినట్లే కవిత్వాలు ఎక్కువగా రాసే జబ్బు ఉన్న వాళ్ళకి దోయా తీస్ బస్ అనే రూలు పెట్టాలన్నాడే. నవ్వి, మహాత్ముడిని మీరు చూశారా? 1929లో మహాత్ముడు బెదవాడ వచ్చి తన ఖద్దరు నిధికి తోడ్పడమనల్ల. వేదిక దగ్గరకు వెళ్ళి నా ఉంగరాన్ని మహాత్ముడికి ఇచ్చి, నాకిమ్మని నీకెవరు చెప్పారు అని ఆయన ప్రశ్నించారు. నాకెవరూ చెప్పలా, నా అంతట నేనే ఇస్తున్నాను అన్నారు. మహాత్ముడు నన్ను చేరదీసి, పిల్లలు భగవత్ స్వరూపులను ఆ ఉదంతం అప్పటి ఆంధ్ర పత్రికలో వచ్చాయి. మీరు భగవంతుడు ఎప్పుడు శంకించడం ప్రారంభించారు? మేనత్త బియ్యం చెరుగుతున్నప్పుడు ఓ పద్యం అతి నాజూగ్గా చదవటం విన్నా. తర్వాత మా అత్తయ్య చదివిన పద్యం రాసిన ఆయన విశ్వనాథవారని తెలుసు. చిత్రం మహాచిత్రం. పరమ ఆస్తికులైన విశ్వనాథవారి పద్యం భగవంతుడు ఉన్నాడా లేడా అని శంకించేలా చేసిందా? ఏమిటా పద్య? ఆలపిస్తా. నా కులం నా కనుల ఎట్ట ఎదుట నా జనని కుత్తుకల కోసి నన్నడిగే అతండు నే దయాంబుధిని కాదా అట. ఓ ప్రభు అగునంటి నేను ఒదిగియుడు. నా కనుల ఎట్ట ఎదుట నా లతాంగి ప్రాణముడు నిర్గుణం తీసి అడిగినను అతండు నే దయాంబుధిని కాదా అటంచు. ఓ ప్రభు అగునంటి నే యొదిగి నా కనుల ఎట్ట ఎదుట నా అనంగు తనుజు కుత్తుక నులిపి తా నడిగే అతండు నే దయాంబుధిని కానా అటంచు. ఓ ప్రభు నీవ ఎంటి నేను ఒదిగిపోయి. వచన పద్యం మీకు నచ్చుతుందా అన్నారు. ఇది విశ్వనాథ వచన పద్యం ఏమిటి? మిల్లు ఖద్దర్లాగా నాన్నగారు మంగళసూత్రం కథలు ఇతర వ్యాసాలు అంతర్వాహినిగా ఒక చిన్న విషాదపు జీర ప్రవహించేది. అది ఏమిటండి? మా చిట్టి చెల్లెలు సుజాత వ్యాధి పీడితురాలైపోయి ఆ విషాదం నుంచి వెంటనే మేము ఎవ్వరం కోలుకోలేకపోయి. నేను పద్యాలు కూడా రాసి నాన్నగారి వేదాంతము ఎన్నిసార్లు వినుతూ ఓపిక పట్టగలనని తలచి స్వామి గుడి వాకిలం చేరి ప్రార్థనము చేసినానొక మారు నా చెల్లి కొర. ఈ పద్యాన్ని సత్యనారాయణ గారు మెచ్చుకున్నారు. ఈ పద్యాన్ని సత్యనారాయణ కవి కుమారుడే అవుతాడు. మీరు పండిత పుత్రుడు కాలా. నువ్వు విసిరిన పూలమాలికి దైవ సన్నిధి చేరక ఆపు చూపుము
అపురూపము అపుచు అపుమాపుము ఆపుమాపుము ఆర్తనాదం ఆలయములకు పోదమని నేను స్కూల్లో వేదిక ముందు చేరక ముందు రాస్తే పులిపండ అప్పలస్వామి గారు శ్రీ అంతా డంగైపోయా. నా ధాటికి మెచ్చి నన్ను అడ్మైర్ చేసి నన్ను చివరిదాకా ఫాలో అయింది. మిసెస్ ఏవిఎన్ కళాశాల అనుబంధంగా ఉండే స్కూల్లో నా సహ విద్యార్థి రాచకొండ విశ్వనాథ శాస్త్రినే రావిశాస్త్రి. మీ నాన్నగారి వల్ల మీ ఇల్లు ఒక కవుల ట్రాఫిక్ ఐలాండ్లా ఉండేదనుకుంటా. పులిపండ వారి ఖాదీ భాండార్ ఒక ట్రాఫిక్ సాహిత్య జంక్షన్ అయితే మా ఇల్లు ఆధునిక కవులకి ఒక యూనివర్సిటీ సంగతి సరే. మూడవ పీఠం బిరుదు పిండ ప్రదాత బుర్రా శేషగిరిరావు గారి ఆంధ్ర భారతీ తీర్థం ఆ సంస్థ స్నాతకోత్సవం విశాఖలో జరిగి అక్కడికి పులిపండ శ్రీశ్రీ త్వరగా వెంకట్రామయ్య వగైరా నన్ను తీసుకువెళ్ళి నా చేత అముద్రిత నాటకం తపోభంగం చదివించి రతి మన్మధుల కథ అంతా శిష్ట వ్యవహారం నా ముందు కూర్చున్న తెలుగు మాస్టర్ గిడుగు రామ్మూర్తి పంతులు గారు నా నాటకం వ్రాతపతిని పంతులు గారు చూసి అక్కడక్కడ సరిచేశారు. ఆయన పరిచయ ప్రభావం వల్ల నేను పరీక్షలో వ్యాకరణం ప్రశ్నలు ముట్టుకునేవాణ్ణి కాదు. మీ మొదటి కథ ఇప్పుడు వచ్చయింది. జ్వాల 1934 నవంబర్ సంచికలో ప్రథమ యుద్ధం కోసం కథ పేరు. మీకెవ్వరికి సాధారణంగా నమస్కారం చెయ్యరని మీరు ఎవరికి అన్న దువ్వూరు రామిరెడ్డి గారికి చేసి ఆయన పద్యాలంటే ఇంతకీ మీది పార్టీ ఏ పార్టీ? 1940లో రాడికల్ డెమోక్రాటిక్ పార్టీని స్థాపించి మా పార్టీలో మిసిమి ఆలపాటి రంగనాథ్ కూడా ఉండేవారు. అన్నట్టు సంపంగి తోట ఎవరు రాశారు? తర్వాత చాలామంది వాటాకు తయారయ్యారు. ఎందుకు? నేను శ్రీశ్రీ, మాతో పాటు శ్రీరంగం నారాయణ బాబు పనిచేశారు. శ్రీరంగం నారాయణ బాబు సంపెంగ తోట కర్తృత్వంతో సంబంధం లేదు. దానికి మ్యూజిక్ బాలాంతరపు రజనీకాంతరం. నీకు సత్యసూతాశ్రమం తెలియకుండా ఉండదు. నటారిని చీరాల నుండి తెనాలికి మార్చా. సూతాశ్రమంలో గోపీచందు ఆయన తమ్ముడు గోకుల్ చందు ఉండే. పివి సుబ్బారావు, మద్దిపట్ల సూరి, బైరాగి నేను కలిసే ఉండేవాడు. గాంధీ చౌక్ దగ్గర గుడ్డివిళ్ళను కో అని ఉండేది. ఆ దుకాణంలో సాయంత్రం 4 అవ్వగానే మాధవపెద్ది గుత్తి సుందరరామ శాస్త్రికి వచ్చేవాడు. గాంధీ చౌక్లో మరో దుకాణానికి చక్కెరపాణి వస్తూ ఉండేవాడు. అక్కడే దనికొండ హనుమంతరావు కూడా. మాయ సుందరి గొడవేం అన్నట్టు మీకెవరో చిన్నప్పుడే సాష్టాంగ పడ్డారట. ఆ విశేషం వాడా శిష్లా ఉమామహేశ్వరరావు నన్ను చూసి నేల మీద పడ్డారు. నవమి చెలుక ఆది రాశారు. ఎక్సెంట్రిక్ హెరాల్డ్ బెర్గ్ హౌస్ ఇంగ్లీష్లో రాసిన ద ప్రిన్స్ హూ వాజ్ ఎఫైవర్ అనే నాటకాన్ని ప్రతిమా సుందరిగా అనువాదం చేసి ఇదంతా గుంటూరులో కూర్మా వేణుగోపాల స్వామి నాయుడు గారి రిహార్సల్కి తీసుకొచ్చా. నేను చీటికి మాటికి స్టేజ్ వెనకాల వచ్చి ఎవరికి సంబంధించి సూచనలు ఇచ్చేవారు. నేను ఆక్షేపణలు చెప్పి మాయా సుందరి అని పేరు మార్చి అదే నాటకాన్ని నాట్య సమితి చేత వేయించడం ప్రారంభించా. నా పేరు లేదు. అదేం చాంచల్యం! అప్పుడు పెదవాళ్ళు మల్లారి వారి ఆధ్వర్యంలో ప్రతిమా సుందరి అచ్చై రిలీజ్ అయింది. నటారి ఆధ్వర్యంలో మా నాన్నగారి పర్యవేక్షణలో 240 సార్లు తెలుగుదేశమంతటా ప్రదర్శించి వరవిక్రయంలో సింగరాజు లింగరాజు వేసిన బడిచేపల్లి లక్ష్మీకాంతం గారు మీకు తెలుసా? మా నాన్నగారంటే ఆయనకు మద్రాసులో కన్యాశుల్కం వేసిన అగ్నిహోత్రావధానులు వేసి అమోఘంగా నటించారు. నేను లక్ష్మీకాంతం గారు శ్రీశ్రీ
నళిని కుమార్ పూర్వం ఉండవలసి ఒరిజినల్ ఆఫ్ విజయనగరం ఫిల్మ్, లక్ష్మీకాంతం గారి మేన కోడలు డాక్టర్ వరం తరచు కలిసి తిరిగేవాళ్ళం. మాంబళం మెద్రాసులో వీధులు. అలా రోడ్ల మీద తిరగడమేనా ఇంకేమైనా చేశారు? మొదట ఆంధ్రప్రభలు, తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్లో సబ్బింగ్ చేశాక మద్రాసు వార్ రివ్యూ అసిస్టెంట్ ఎడిటర్గా వెలగదు. శ్రీశ్రీ నేను వారం కలిసేవాడు. సిస్తా జరుక్ శాస్త్రి వస్తూ ఉండేవాడు. మీరప్పుడే రుక్కుడేశ్వర శతకమ్మని 30 పద్యాలు రాసి శ్రీశ్రీకి ఇచ్చా. వాడెక్కడో పారేశారు. శ్రీశ్రీ కవిత్వానికి ఒక పత్రిక పెడతానన్నట్ట. పత్రిక ముఖపత్రం మీద చెళ్లపిల్ల వెంకట శాస్త్రి గారి అరచేతుల్ని ముద్రిస్తాననేవాడు. ఆయన వేళ్ళు బాగా కలపడాలన్న. ఇద్దరం కడియం వెళ్దామనుకోరు. ఇద్దరి దగ్గర డబ్బు లేవు. ధ్వని దాని పేరు. తర్వాత కవిత పెట్టింది మీరేనా? నేను, రాయపురుడు రాజశేఖరం, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, బెల్లంకొండ రామదాసు, అజంతా, మాతో పాటు శ్రీశ్రీ ఒక కొత్త మలుపు తేవాలని ఉబలాటపడ్డాం. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు చాలా సంతోషించి విశ్వనాథ వారు కవితకు తప్పకుండా రాస్తామని సంవత్సరానికి 3 సార్లు విడుదల చెయ్యాలి. కవితకు సంపాదకీయం మీరు రాశారా, నాన్నారా? స్వవిషయ సూచికని ఆస్కార్ వైల్డ్ పిక్చర్ ఆఫ్ జోరియన్ గ్రేప్ రాసింది అనువాదం చేసి తొలిపుటలో వేసి రామణీయకాన్ని సృష్టిస్తాడు కళాశ్రీ. నీతికరం, అవినీతికరం అంటూ గ్రంథాలు లేవు. బాగా వ్రాసిన పుస్తకాలు, బాగా రాయని పుస్తకాలు అని. కవుల కొటేషన్ పట్టుకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లు ఉంటుంది. అతనే కదా యావత్ కళా నిష్ప్రయోజకరం అన్నది. కళ విలువ నిర్ణయించాల్సింది దాని రామణీయకతను బట్టి కాదు, రుజుమార్గ ప్రవర్తన బట్టి అని అతనేగా నేర్పాడు. వరద టీఎస్ ఇలియట్ వాక్యాలు కూడా కొన్ని వేసి సరిహద్దులను కలిగించడమే కవిత్వం మహాజ్. శ్రీశ్రీ నగరంలో వృషభం, తొలి ప్రజల కవితలు, ఆరుద్ర గుమాస్తా ప్రేమ గీతం, అజంతా ప్రసిద్ధమైన చెట్లు పూలుతున్న దృశ్యం, తిలకు గొంగడి పొలుగు, పఠాభి మాత్రా ఛందస్సు అచ్చయింది అందులో. మీరు నిజంగా పెద్ద సారువారు. మీరు జైల్లో ఉన్నారట. గిరీశం గారిలా గొడవల్లో పడి నదికి పోలేదు కదా. రాజకీయ ఖైదీగా 1948లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధంలో నా పూర్వ జీవితాన్ని, హైదరాబాద్ అనుబంధాన్ని శంకించి నన్ను నిర్బంధంలో ఉంచి నా చేత ఆధునిక ప్రారంభ కావ్యం శరకాలం రాయించి. ఏమిటా కదా, జైల్లో గురి కోసం నిరీక్షిస్తున్న ఒక ఖైదీ ఉంది. అతడు కటకటాల మధ్య ఉన్న నిరంతరం మృత్యు సన్నిధిలోనే ఉంది. అతను నిరపరాధినని చెప్పుకుంటూ తనపై అధికారులు మోపిన నేరం గురించి చెప్పేవారు. తనకెలాగూ చచ్చిపోవాలను తనపై ఆరోపించిన నేరం గురించి బాధపడి అప్పటి రాజకీయ పక్షాలన్నిట్లో పనిచేశారు. ఎవరూ తనకు కావాల్సిన సహాయం చెయ్యలేకపోయారు. నిరుద్యోగంలో, కఠిన దారిద్ర్యంతో, కుటుంబ భార్యాపిల్లలు ఆకలికి తట్టుకోలేకపోయి అందరూ కలిసి ఆత్మహత్య చేసుకుందామను కత్తితో పొడుచుకున్నప్పుడు పోలీసులు వచ్చి పట్టుకున్నారు. ఇది అతని కథ. ఈ ప్రపంచంలో తనకు ఆధారం లేని ప్రపంచాన్ని వదిలేసి పోవటానికి తనకు హక్కు లేదా అని అతని వారు. ఇక్కడే బాగుంది, బజటా బాధే కదా అని మాలాంటి వాళ్ళు అనుకునేవారు. చిన్న ఆశాకిరణం కూడా జీవితాన్ని కవుని చిత్రించడం న్యాయమా? నిరాశామయ లోకంలో కథన శంఖం పూజిస్తున్నానన్నాడు. మీ పేదలకి కలకాలం చెరకాలం సిలువై తుది కావ్యమై కృషించను వరద అన్నాడు శ్రీశ్రీ. తనతో పాటు తీసుకెళ్ళి నా వ్రాతపడి ఎక్కడో పారేశాడు మావాడు. ఒకసారి అందులో కొన్ని ఖండికలు
తెలుగు స్వతంత్రంలో గోరా శాస్త్రి ప్రకటన ఏవో పోగు చేసి అందాక అని అచ్చువేశ మళ్ళీ రాయమని ఎవరు బలవంతం చేసేలా అందులో చాలా వరకు సంప్రదాయ ఛందస్సే నాకై అంతా అడిగినా పరిష్కరించక రాయరు. అది రాసినప్పుడు దృష్టి వేరు. చాలా వరకు రాసింది వ్యావహారిక భాష, మాత్రా ఛందస్సుల ముత్యాలు సరాలు కూడా. మరి మీ స్నేహితులంతా ఛందస్సుల మీద విరుసుకు పడతారేమి? రాయటం తెలుగువాడి ఆస్తు తెలుగు పద్యం. కృష్ణశాస్త్రి గారు కూడా అభినందించినారు. ఒకటి గుర్తు, కారు బబ్బు వానకారు వాగులు పొంగు నిండి నదులు వరద నింగి కెగసి వానలోన నీవు వాన కావల నేను అంతే బతుకు చివరి కంతే అంతే. వానలోన నేను వాన కావల మీరు. అలా గొప్పగా అన్నారు బాబు. మీరు పండిత నెహ్రూని ప్రెస్ మీట్లో కంగు తినిపించారట. నెహ్రూ గారు ప్రజాస్వామ్య పాదుష, స్వాతంత్రం కోసం పోరాడిన నెహ్రూ వేరు, ప్రధాని నెహ్రూ వేరు. అడిగా, దేశమంతటా పర్యటిస్తున్నారు కదా, కాంగ్రెస్ విజయావకాశాల గురించి మీ అంచనా ఏమిటి? ఏవో ఒకటి రెండు చోట్ల తప్ప మొత్తం మీద కాంగ్రెస్ విజయ దుందుబి మోగిస్తూ అన్న. ఒకటి రెండు చోట్ల మాత్రం కాంగ్రెస్ ఎందుకు ఓడిపోవాలి అని అడిగి, దీనికి తికమకబడి జేబులోంచి సిగరెట్ ఒకటి ముట్టి గాంధీ టోపీ తీసి తల తడుముకున్నారు. కాంగ్రెస్ ఎందుకు ఓడిపోతుందంటే ప్రజలు తెలివైన వాళ్ళు కాబట్టి అంటూ ఆయన నవ్వి. రెండో ప్రశ్న, కాంగ్రెస్లో అవినీతి పెరిగిపోయిందని వినస్తోంది, దీనికి మీరేమంటారని నెహ్రూ జవాబు, ఈ కోత కూసిందెవరు? కాంగ్రెస్లో అవినీతి ఉండనడం అసంబద్ధ ప్రేర. నిజానికి అవినీతి విషయంలో ప్రతిపక్షాలు పరమ అధ్వానం అని ఆయన కోపడ్డారు. విరుసుకుబడి నాకేసి తిరిగి, మిస్టర్, మీ ప్రశ్న నా కోపం తెప్పించింది, నా కోపం మీ మీద కాదు అన్న. నెహ్రూ గారు హైదరాబాద్ని ద మిశ్రమ సంస్కృతి అని, భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా దాన్ని విడదీయటం తగదని గొడవ పడ్డారట ప్రెస్ మీట్లో. ఏమా కదా, నువ్వు చెప్పినట్లే సమ్మిశ్రిత సంస్కృతి కేంద్రం, అది అలాగే ఉండాలన్న. మరి ప్రజల భాషా ప్రయుక్త రాష్ట్రాలు కోరుతున్నారు కదా అని ఒకరు అడిగారు. ప్రజలు పొరబడితే దిద్దే బాధ్యత ప్రభుత్వాన్ని అన్నాడు నెహ్రూ. ప్రజలంతా అలా కోరితే మీరు అనుమతించక తప్పదు కదా అని నేరను. అలా కుదరదు. ప్రతి తలుపు తట్టి మీరు పోసేది మంచి పని కాదు, చేసేది మంచి పని కాదు అని నేను చెబుతా. హైదరాబాదు రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచే ప్రయత్నిస్తా అన్నాడు నువ్వు. అప్పుడు నేను కొంచెం ధైర్యం చేసి, అలా మీరు చేస్తే భారత ప్రధాని వెనకటి నిజాంకు ఏం తేడా ఉండదని. నెహ్రూ మొగం ఎర్రగా మారి నల్ల మీద సిగరెట్ డబ్బా నేలకేసుకుంటు నేను లేచి డబ్బా తీసి ఆయన బల్ల మీద నా వంక చూసి గట్టిగా నవ్వు, నేను చెప్పింది జాగ్రత్తగా ఆలోచించి అంటూ లేచి నేను పక్కన చేసి, అన్నా, సమ్మిశ్ర సంస్కృతి ఏమైనా ధర్మబద్ధమా అని ఇంకా విపులంగా వివరించా. నిజాం చేసిన తన ఉద్దేశం అది కాదని, ఉన్న పరిస్థితి గురించి మాట్లాడుతున్నానని పండిట్జీ. అయితే హైదరాబాద్ నగర చతుశతాబ్ది ఉత్సవాన్ని జరపాలంటారా వద్దా? ఈ నగరం వయస్సు 400 అయితే అందులో 200 ఏళ్లపై ఆసబ్జాహీ వంశస్థుల పాలనలో కదా ఉంది. ఏలుగుల వీరాస్వామి గారి కాశీయాత్ర కూడా అప్పుడే జరిగింది. ఆయన ఆనాటి రాజకీయ పరిస్థితి కళ్లకు కట్టేసి రాసి చక్క. మత సామరస్యం అనేది దేవుడు, శాంతి భద్రత శూన్యం, ప్రజల దోపిడీ ప్రధానం. వారు తెలుగు భాషని ఆదరించాలని డబ్బా కొట్టుకోవడం కంటి తుడిపే. తెలుగు భాషకి సంస్కృతికి ఏం ఉపకారం అసబ్జాహీ వంశస్థు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరిగింది తెలుగుకు అపకారం. నగరంలో మరి కమ్యూనిస్టులు
కాంగ్రెస్ వాదులు, ఇతర దేశభక్తులు ఆసబ్జాహీ దుష్ట పరిపాలన స్వస్తి పలికేందుకు మహత్తరమైన త్యాగాలు చేయాల్సి వచ్చింది. ఈ నగరానికి చతుశతాబ్ది ఉత్సవం ఎలా చేస్తారో ఎదురు చూస్తారు. ఒకనా లౌకికవాదుల వల్ల, వారి దుర అవగాహన వల్ల ఇలాంటి దిక్కుమాలిన పరిస్థితులు వస్తాయి. భద్రవాదు ఈ ఊరు కంపెనీ దారుల్ని బాగు చేసి ట్రాఫిక్ను క్రమబద్ధం చేయ దిక్కుమాలిన ఉత్సవాలు ఎందుకు? ఇంతకీ భాగ్మతి అనే ఆవిడ ఉన్నట్ట లేదా? భాగ్మతిగా ఆవిడ్ని ప్రేమిస్తే ఆవిడ సంస్కారాన్ని గౌరవించి బాదుషా ఈ ఊరి హైదరాబాద్ అనటం ఏం కర్మ? చారిత్రకంగా ఈ కథకు దాఖలాలు లేవంటారు విద్యుత్. శుభ్రంగా విజయవాడ గుంటూరు మధ్య వంచు చెప్పిన ఆంధ్ర రాజధాని కట్టుకొని ఉంటే బాగుండే. ఈ నిజాం బిల్డింగులు వగైరా విసర్జించిన దానికి ఎగబడి తెలుగు వినబడే చోట్ల కట్టుకోకుండా దిగబడ్డారు తెలుగు. దీన్ని రాజధాని ఇక హైదరాబాద్ వదిలి అకాడమీలు స్థాపించాలని మీ నాన్నగారి అంకురార్పణ పనులు చేసినట్టు వార్త. పట్టాభిరామ సదలవాడ పిచ్చయ్య ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నార్లగారి మా నాన్నగారి హైదరాబాదులో ఉన్న సాహిత్య వాతావరణం గురించి తెలియదు. అందుకని నన్ను సంప్రదించి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక ప్రకాశంగా నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి. ఆ తతంగంలో నాది ఉంది కీలక పాత్ర. మీరు రామప్ప పంతుల్లా వ్యవహారాలు బిజీగా ఉండేవారన్న పబ్లిక్ రిలేషన్స్ మీద ఓ పుస్తకం రాసి నేను BA ఆనర్స్ తర్వాత MA చేసి 6 నెలలాగా FA కవిగా దలైలామా తప్పించుకొని ఇండియా వచ్చినప్పుడు దలైలామా అండ్ ఇండియన్ రిపబ్లికన్ ప్రైమ్ మినిస్టర్ ఆన్ టిబెటన్ క్రైస్ అనే గ్రంథాన్ని సంకలనం చేసి 1958 నెహ్రూ గారి జన్మదిన సందర్భంగా మోడర్న్ ఇండియన్ పొయిట్రీ అండ్ ఎంథాలజీ అనే గ్రంథాన్ని సంకలనం చేసి నెహ్రూకి బహుకి ఇండో ఆంగ్లియన్ పొయిట్రీ కవిత కింద ప్రచురి అస్సామీస్ కవితా సంకలనం షష్ఠివ్రత అనే బెంగాలీ కుర్రాడి పొయిట్రీ కూడా వేశారు. జాగ్రత్తగా ఉంటే గిరీశం గారు కూడా మీ అంత ప్రజ్ఞా ప్రతిభ కలవారయ్యేవాడు. కోటకోళ్ళమ్మ దగ్గర చేరడం వల్ల తయారయ్యాడు. కానీ నేనెక్కడా వాళ్ళకి నీకు అతని మీద ఉన్న గురికి జారిగా వీరు విస్కాన్సిన్లో తెలుగు పొజిషన్ విజిటింగ్ ప్రొఫెసర్గా ఉన్నారు. అలాంటి ఉద్యోగం మా గిరీశం గారికి వస్తే జమాయించేవారు. అప్పుడు తిరుపతి GS రెడ్డి గారు, షేరా గారు అంటే శేఖూరావు అక్కడ ఉండేవారు. న్యూయార్క్లో మన బంధుమిత్రుడు AR కృష్ణ, కేరాఫ్లో మన మక సాహిత్యేతర విషయాలు, రాజకీయేతర విషయాలు, విద్యారంగంలో మీకు సత్సంబంధాలు. మీరు క్రికెట్లో ఆల్రౌండర్ లాంటి వాడు. నేనేం కపిల్ దేవుని, సునీల్ గవాస్కర్ని కాదు. నీ గిరీశాన్ని అంతకంటే కాదు. నాకు బిరుదులు అక్కల, సన్మానాలు అంతకంటే. చాలా కాలం PV గారి, రాజీవ్ గారికి మీరు PAగా ఉండేవారు ఒకప్పుడు. ఇప్పుడు మా ఆవిడ PAగా ఉంటారు. మీరు మల్లాది వారితో వరద రాజేశ్వరరావు అంత్యక్రియలు రాస్తున్నానని చమత్కరించాడు. ప్రతి పాదాంతంలో క్రియ వచ్చేట్లు చేశాడు. ఆరుద్ర కూడా చేశాడు. ఈ పని ఢిల్లీలో మా నాన్నగారి దర్శకత్వంలో
కన్యాశుల్కం మృచ్ఛకటికం వేషం. అప్పుడు నువ్వు వస్తే బాగుండే. మీ నాటకంలో మధురవాణిగానే పనికొస్తానా? 5 రోజుల పెళ్లిలా జరిగిందా కార్యక్రమం. మీరు విశాఖలో సెటిల్ అయ్యాక హైదరాబాద్ చేరారేం? కాల్పనిక సాహిత్యానికి పెద్ద భవిష్యత్తు లేదన్నట్ట మీరు రాసేవాళ్ళు మానేశారు. రాయకూడని వాళ్ళు విజృంభించి రాశారు. ఆవిష్కర్తలు, అంకితాలు, సన్మానాల జోలెక్కువ. మీ నాన్నగారి పద్యాలు పురాణం పట్టుకుపోయి వేశాట ఆంధ్రజ్యోతిలో. ఒకటి జ్ఞాపకం, చచ్చిపోయి జీవి ఎతట కేగులు ఏమి ఎగును ఎవరికెరుక రాదు. ఎరుక లేని వారలే మేము చెప్పగా విని తప్పించువారు వేనవే. తెలుగువాడి గురించి మీ వ్యాఖ్య వినాలని ఉందండి. తెలుగువాడు దుర్యోధనుడు లాంటివాడు. దుర్యోధనుడు తనకేమీ కావాలనడు. ధర్మరాజుకు మాత్రం ఏమీ ఉండకూడదంట. తెలుగువాడు అంతే. ఐ హ్యాడ్ ఏ లవింగ్ క్వారల్ విత్ ది వరల్డ్. మీతో హస్కు కొడుతున్నాను గిరీశం గారి కోపస్తోంది. చీరియూ బీసీపీ అక్టోబర్ 1996. కొడవటి గంటి కుటుంబరావుతో భేటీ ఇంటర్వ్యూ. కొడవటి గంటి కుటుంబరావు గారు నేల మీద చాపేసుకొని పట్ట కింద దిండు వేసుకొని ఒక చేత్తో సిగరెట్ కాలుస్తూ ఒక చేత్తో రాసుకుంటూ ఉంటాం. గదిలోకి ప్రవేశం మధుర. చక్రపాణి గారు మీరు కరటక దమనకుల్లా కలిసి మెలిసి ఉండేవారట. అదేం పోలి పాలు నీళ్ళలా కలిసి ఉంటారమని అనక మేం తెనాలి నుంచి ఫ్రెండ్స్మే. తెనాలంటే గుర్తుకొచ్చి మీరు రాసిన కథలన్నీ తెనాలి నేపథ్యంలోవే అని అంటారు. నిజమా? నీకు విజయనగరం, విశాఖపట్నం ఎలాగో. నాకు తెనాలి, మద్రాస్ అలా. మిమ్మల్ని తెలుగువారి సందమామ అంటారు, అవునా? ఆ టైటిల్ నాకు చక్రపాణికి వర్తిస్తుంది. మా వెనక విశ్వం అంటే తెన్నేటి విద్వాన్ విశ్వం. సందమామ రామారావు కూడా ఉన్నారు. సందమామ లైబ్రరీ లాంటిది ఎవరికీ లేదు. విజయ హోల్డింగ్ నర్సింగ్ హోమ్లో మీరు మీ హోమ్ మీద మీరేదో జోక్కు పిలిచాట. అదా, నేను చక్రపాణి నడుచుకుంటూ పేషెంట్స్గా వెళ్ళి నర్సింగ్ హోమ్లో ఉండి డిశ్చార్జ్ అయిన స్ట్రెచర్ మీద బయటికి వచ్చాం అని పురాణంతో అన్నా. నీ దాకా వచ్చిందా? కుటుంబరావు గారు దేవుళ్ళని నమ్మరు కానీ దయ్యాలని నమ్ముతారని మీ మీద జోకు ఉంది. ఏమంటారు? నా చిన్నప్పుడు తెనాలిలో మా చుట్టాలాపిడ ఒక ఆవిడ ఆవిడ ఒంటి మీద గాలి సోకిందని. ఆవిడ ఆ స్థితిలో గాలి పీల్చేది. వదిలినప్పుడు ఎంత గాలి వదిలిందంటే అది ఎక్కడి నుంచి వచ్చిందా అని ఆశ్చర్యపోయాడు. ఒక మనిషి సాధారణంగా అంత గాలిని నిలిపి ఉంచడం అసాధ్యం. అంచేత దెయ్యాలు ఉన్నాయంటారు. అదే కాదు, ఆవిడ గాలి సోకిన అనేక భాషల్లో మాట్లాడి కవిత్వాలపై చెప్పేది. మళ్ళా తెలివి వచ్చాక మామూలు భాష. ఏదో ఒక శక్తి లాంటిది లేకుండా ఇది ఎలా జరుగుతుంది? గురదాడ అప్పారావు గారు దయ్యాన్ని నమ్మల. యుద్ధావధానుల వారికి అలా భయపెట్టారు. కానీ మీరేమిటి ఇలాగా? అప్పారావు గారు హేతువాది అంటారు. మీ కమ్యూనిస్టులు గురదాడ వారిని వీరేశలింగాన్ని కామ్రేడితం చేశారు కదా. ఆమ్రేడితం కాదు. గిడుగు వారిని మర్చిపోయాం. అభ్యుదయ కవిత్వ ఉద్యమాన్ని ఆది పురుషుల దగ్గర ఆ ముగ్గురు. తర్వాత శ్రీశ్రీ మహాప్రస్థానం దానికి మ్యాగ్న కార్టా అయ్యి. మీ కమ్యూనిస్టులు నెహ్రూని నమ్మి చెడిపోయారంటారు. నిజమా? నెహ్రూ అతడి సోషలిజం కబుర్లు మేము నమ్మలా. నెహ్రూ నిజస్వరూపం తెలంగాణ సాయుధ పోరాటం తరువాత
తెలంగాణలో పోలీసు చర్య తర్వాత హైదరాబాద్ పారిపోయే భూస్వాములు వారి తైనాతి తిరిగి గ్రామాల్లో ప్రవేశించి జాగీర్దార్ పటేల్ పట్వారీ అయి ప్రజల మీద జులుం చలాయించారంటే నెహ్రూ కాంగ్రెసే కారణమంటారా? నీకు ఈ వివరాలన్నీ ఎలా తెలుసు? ఆనంద గజపతి కాలం నాటి వసంత సేనవా అన్న పుస్తలపల్లి సుందరయ్య గారి లెక్చర్లు విని వచ్చి వెంకటేశం నాతో ముచ్చటించేవాడు. నార్ల చిరంజీవి ప్రజాశక్తి విశాలాంధ్ర తెచ్చి చదివి వినిపించారు. తుమ్మల వెంకట్రామయ్య గారు అభ్యుదయ కాపీలు మా ఇంట్లో పడి అయితే మా వాళ్ళందరినీ చెడగొట్టేశావన్నమాట. బాగుపడాలంటే ముందు చెడిపోవాలి కదండి. నీకై సెర్చిలైట్ వేసి నీలో సెర్చిలైట్ వేసి గాలించిన చెడు అనే పదార్థం లేదు కదా. ఎవరు కుక్క అంటున్నారు? అవును, మీరు కన్యాశుల్కం నోట్స్ అని చేశారు. ఇది ఏమయ్యాయి? విశాలాంధ్ర వాళ్ళు వెయ్యలా, గరసం వాళ్ళు వెయ్య. మీ పూర్వీకులు అల్లప్పుడెప్పుడు మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన బాబదు అని విన్నా. మీ అన్నగారు ఉండేవాళ్ళ వెంకట సుబ్బయ్య గారు. మా అన్నయ్య కొడబడి కంటే వెంకట సుబ్బయ్య కవి కథకుడు. ఆయన ఇంట్లోంచి వెళ్ళాడు, మళ్ళీ తిరిగి బైరాగుల్లో కలిసిపోయాడంట. మమ్మల్ని చూడటానికి 3 రూపాయలు వచ్చాడంట. వెళ్ళిపోయిన వారిని గురించి ఇదిగో వస్తాడు అదిగో వస్తాడు అనుకోవడం, ఎదురు చూడటం కుటుంబాల్లో సహజం. మీ అన్నగారి కథలు పోగి చేసి ఒక పుస్తకం వేయలేకపోయారా? ఏమిటో ఆలోచనే రాల. వైతాళికుల్లో ముద్దు కృష్ణ 1 అలా పద్యాలు మాత్రం వేశారు. చదువు నవల మీ జీవిత చరిత్ర లాంటిదంట. నిజమేనా? అప్పటి కుటుంబాల స్థితి, నా చిన్నతనం, వాటి వాతావరణం అందులో ఉంది. మీరు చిన్న కథలు మేనేజ్ చేశారు అవునా? నా కథ రాయడం కష్టమేం కాదు, ఎవరైనా రాయచ్చు. కొత్తవాడు యువకులు బాగా రాస్తారు. యువకుల చేతుల్లోనే ఉంది కథ. ఒక రచయిత రాసిన 10 కథలు కన్నా 10 మంది రాసిన 10 కథలు వైవిధ్యం ఉంటుందన్న. ఇంకోటి మంచి ముక్క అన్నారు ఆడవాళ్ల గురించి. అదేమిటమ్మా? జీవితానికి కేంద్ర బిందువు స్త్రీ. స్త్రీ చుట్టూ విస్తరించి ఉంటుంది జీవితం అన్న. మీకు ఎమోషన్ లేదు, ఉద్రేకం లేకుండా రాస్తారు అంటారు. అదేమిటండి? నేను సైన్స్ చదువుకోను కాబట్టి నాది మొదటి నుంచి విశ్లేషణాత్మకమైన మాట. కవిత్వం నా వంటికి కవిత్వ దృక్పథం లేని వచన రచయిత. పాత రచయితకి కొత్త రచయితకి మధ్య అక్షాంశ రేఖల ఉన్నారంటారు మీరు. అదే అంటే కుటుంబరావు తర్వాత వచ్చిన కథకులు, ముందు వచ్చిన కథకులు అని విడగొట్టి చూడాలంటారు. కొత్త విమర్శ. ఎవరా కొత్త విమర్శకులు? మీ మీద వ్యాసం రాసు సుబ్రహ్మణ్య శర్మ అలా అన్నాడు. అతను మీ వారసుల? ఇది మళ్ళీ ఫ్యూడల్ ఆలోచన. జర్నలిజంలో అతడు నా తర్వాత వాడు పురాడు, కథక చక్రవర్తి, మహాకవులు, కవి సమ్రాట్. ఇదంతా ఫ్యూడల్ సెటప్లోంచి వచ్చి మనల్ని పట్టుకు పీడిస్తున్న బిరుదులంటే మీ గిట్టవా? ఇంగ్లీషులో లాగా మేజర్ రచయితలు కవులు, మైనర్ రచయితలు కవులు అని ఉంటారు. కానీ ఈ అనవసరపు టైటిల్స్ని ఎందుకు మోసుకుంటూ తిరగడం? కీర్తికాయం అదరేం కన్నా బరు. మహాకవి శ్రీశ్రీ అంటే మహాకవి అన్నందు శ్రీశ్రీ గారు సంతోషిస్తాడు కదా. అలాగే విశ్వనాథ
కవి సమ్రాట్ అన్నందుకు సంతోషిస్తాడుగా. ఇవన్నీ వీక్నెస్. శ్రీశ్రీ అంటే చాలదా, విశ్వనాథ అంటే చాలు. మీ కమ్యూనిస్టులు కూడా యోగకవి, యోగకర్త అని బిరుదులు తగిలిస్తారు కదా, ఏమంట? అది కమ్యూనిస్టుల్లో కూడా ఇంకా పోని ఫ్యూడల్ వస్తు. ఈ సొసైటీ మంచే కదా వాళ్ళు వచ్చింది. కమ్యూనిజం దేశంలో రాకముందు కమ్యూనిస్టులు ఊహించుకున్న సిద్ధాంతాల ప్రకారం మసులుకొని ఏం చేస్తాం? పేపర్ టైగర్స్. కమ్యూనిస్టులు దేశభక్తులు కాదు. దేశభక్తి అనేది బూర్జువా లక్షణం అంటారట. మీకు ఈ మాటలు ఎవరు నేర్పారమ్మాయి? కెరీసం గారు కొన్నాళ్ళు ఆర్ఎస్ఎస్లో తిరిగారు. అప్పుడు ఆయన కొంతకాలం యాంటీ కమ్యూనిస్టు కూడా. అవును, మీరు సందమాలు రహస్యంగా కమ్యూనిస్టు భావాన్ని ప్రచారం చేసే వార్త నిజమా? కథల్లో చిన్న పిసరు ప్రజల పక్షం గెలవడం అది ఉంటే, పేదవాళ్లకు అన్యాయం జరిగితే, వాడు తిరగబడితే అదంతా మార్క్సిజం అంటే ఎలా? నువ్వు కొత్త తక్కువ ఒకటి తీసుకురా. పైగా మా చక్రవాడు ఇట్టే కమ్యూనిస్టు వాసన పట్టేసి అలాంటివేమీ రాకుండా జాగ్రత్త పడతా. ఇన్నేళ్ల సందమాములు ప్రేమించాను, ప్రేమ అన్న మాటలు దొరలకుండా జాగ్రత్త పడ్డా. పిల్లల పత్రికలో పెద్దవాళ్ల మాట అదెందుకని దాన్ని ట్యాబు చేశాడు చక్రవాడు, బహిష్కరి. చందమామ నేను చదువుతూ అందుకే అడిగా, ఏం అనుకోగండి, మీకు హార్మనీ వచ్చా? సంగీతం అంటే చాలా ఇష్టమని. నేను చిట్టిబాబ వీణకచే ఎక్కడ జరిగిన మా ఆవిడితో వెళ్ళి విని ఆనందించేవాడు. చిట్టిబాబు నన్ను ముందు వరుసలో వచ్చి కూర్చోమనేవాడు. శ్రోతలతో కలిసిపోయి వాళ్ళ వ్యాఖ్యానాలు, ప్రశంసలు ఒక చెవిన, మీ కచేరీ మరొక చెవిన వింటుంటే గొప్ప థ్రిల్లింగ్గా ఉంటుంది. మన స్నేహాన్ని బయట పెట్టి అది ఇస్తారు, అది పాడు చేయకండి అని చిట్టిబాబును వారించి అది బొబ్బిలి పైన నేను వాయిస్తూ ఉంటే వింటూ తన్మయులైపోయేవారు అప్పారావు. మీకు కర్ణాటకమా హిందూస్థాన్ ఏది ఇష్టం? హిందూస్థానీలో కరీం ఖాన్, ఫయాజ్ ఖాన్, బడేగులం ఆలీ ఖాన్ లాంటి వారు ఆరాధిస్తే, కర్ణాటకలో శంబంగుడి, అరియకుడి, సుబ్బుశెట్టి, చెంబై, మధరవాడ్, బాలమురళి వగైరాలు. మరి సినిమాలో సైగన్ని తప్ప మరెవరిని నేను మెచ్చు. లతా మంగేష్కర్ గురించి ఏమంట? లతా మంగేష్కర్ కంటే ఆశా భోంసలే గొప్ప గాయన. సంగీతంలో, లత గానంలో ఆశా ఒకరినొకరు మించుదా. మీది శ్రావ్యమైన గొంతని విన్న నన్ను నేను పొగుడుకోను. నాకు హార్మనీ ఇష్టం, వాయిస్తా. బొంబాయి వెళ్ళి బాలగంధర్వ, దీనానాథ్, మాస్టర్ కృష్ణారావుల పాట ప్రత్యక్షంగా వినొచ్చా. మా అబ్బాయి 2వ వాడు రోహిణీ ప్రసాద్ సితార్ బాగా వాయిస్తా. పాత రికార్డులు ఉన్నాయా మీ దగ్గర? నాది మా హాబీ. ఒకసారి చిట్టిబాబుని అడిగా, ఒకే రాగానికి 2 వర్షన్స్ ఉంటాయా? అవి ఉండవన్నారు. 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటే ఉంటాయి అన్నారు. అయితే మీది విమర్శనాత్మక పరిశీలన. మీకు సినిమాలో బాగా పరిచయం ఉందిగా, ఎప్పుడైనా నటించారా? నిడుమోలు జగన్నాథ్ అప్పుడు యువక డైరెక్టర్, ప్రొడ్యూసర్. తారుమారు, భలే పెళ్ళి అనే 2 పొట్టి హాస్య చిత్రాలు తీసి అందులో తారుమారులో వేసి సంభాషణ నేనే రాసి, సంగీతం రజనీకాంతరావు. కామమ్మ మొగుణ్ణి కాకపోతే కర్రా బుర్రా యువతల పారేయని లేచిపోతా అన్న సామెత దీని మీద రాశాతగా ఏమిటి? లేచిపోయిన మనిషి పెద్ద కథ. భారతి రజతోత్సవ సంచికలో అది రేడియో నాటకం కూడా రాసి
రజని ప్రోద్బల్. కొత్త పత్రికలలో మీరు రాసింది ఏదో ఉండేది లాంఛనంగా. వాళ్ళు అడిగేవారా? పోనీ పాపం అని ఏదో ఒకటి రాసి పంపేవాడు. నిరుత్సాహపడ దేనికి పొంగిపోలా కుంగి. శంకరాభరణం గురించి ఏమంట? కథలో గొప్పతనం లేదు, కానీ తీసిన విధానం. అందులో యువకుడు కానివాడి కథానాయకుడుగా తీసుకో. నడి వయస్సు వాడి పాత్ర, ప్రేమభావన అవి గొప్ప. అలా ఉండగా సినిమా రంగం స్టార్ వాల్యూ సిస్టమ్ శంకరాభరణం ధిక్కరించి సవకబారు సన్నివేశాలతో యువతరాన్ని పెరదారులు పట్టించే నిర్మాతలు షాక్ ఇచ్చి కమ్యూనిస్టుగా ఈ సినిమాను ఒప్పుకుంటారా? ఇదే అందులో ఉన్న పెద్ద భూస్వామ్య విలువ ప్రతిబింబించి వాటికి హారతి పట్టి అది సినిమా నిర్మాతలు సినిమా కథలు తమ ఇష్టం వచ్చినట్టు మారుస్తూ ఉంటారుగా. మీరేమన్నా? రచయితలు ఆర్థిక ఒత్తిడితో అందుకు ఒప్పించడం వ్యభిచారం. చైనాలో గ్యాంగ్ ఆఫ్ ఫోర్ నిర్బంధించడం ఎటువంటి? హువా హుపింగ్ తెంగ్ సియాజుపింగ్ నాయకత్వం నిర్బంధించడం సరైంది. అయితే క్రిస్చేవును తెంగ్ సియాగ్ ఫెంగుకు ఏమీ తేడా. వీరు విప్లవ రచయితల సంఘం పెట్టడానికి కారణం స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దశాబ్దాలు దాటుతున్న ప్రజల ఆర్థిక సామాజిక దురాచారాలు పెరుగుతున్నాయే కానీ తగ్గట్టు. బీదలను ఉద్ధరిస్తామని వాళ్ళ ఓట్ల దూకించి తర్వాత భూస్వామ్య ధనిక వర్గాలని అనుకూలంగా పాలించడం మామూలు. మార్క్సిస్టు సిద్ధాంతాలకు వారసులమనేవాడు పంచవర్ష ప్రణాళిక రచన కూర్చున్న మేధావులు. ఏ చిట్కాలు ప్రచారంలో పెడితే ఏ పార్టీలతో పొత్తు కలుపుకుంటే ఎన్నికలలో అధికంగా లాభిస్తుంది అన్న చర్చలతో తల మునుకలు. అలాంటి పరిస్థితుల్లో పీడిత ప్రజల చైతన్యవంతులను చేసే ఆశయంతో రావిశాస్త్రి, వరవర్రావు, కాళీపట్నం రామారావు, కేవీఆర్ అంటే కేవీ రామచంద్ర రెడ్డి మొదలైన రచయితలతో కలిసి విరసానిస్తారు. ఏమండి, మీరు ఒక ట్రక్కుకు సరిపడ్డ రచన చేశారు కదా, 10 కాలాలు నిలిచే ఒక గొప్ప పాత్రను సృష్టించలేని అలాంటి వాడు నిజంగా ఉండరు ఇవాల్టి వ్యవస్థ. ఒకవేళ నా డిటెక్టివ్ కేయాస్ నిలుస్తాడు. మీ హాబీ లేదు, తోట పని సందమామను మీరంతా పిల్లల కోసం చేసిన దాన్ని విరివిగా పెద్దవాడు చదువుతారంటారు. అవునా? సందమామ నా చేత కూడా చదివిస్తున్నారు. హాయిగా బాగుంటుంది. లేటుగా వస్తే గుట్టువాడితో దెబ్బలాడు. ఇంకా రాలేదు అన్నారు విశ్వనాథ సత్యనారాయణ. మీకు ఇష్టమైనదేమిటి? ప్రముఖ చిత్రకారుడు కోశంబి పరిశోధన, సుమేరియన్, బాబిలోనియన్, సెరేనియన్, ఈజిప్షియన్, హరప్ప, మొహంజదారో నాగరికతల గురించి, హిందూ సమాజ పరిణామాల గురించి మాట్లాడటం ఇష్టం. మీరు ప్రతిరోజు డైరీ రాసేవారా? ఏం రాస్తారండి? శామ్యూల్ పెప్సీనులాగా ఎప్పుడైనా చూస్తారుగా. శ్రీమతి వరూధిని చరసాని ప్రసాద్ ఈ పనికి పూనుకో. నేను ఇన్వాలిడ్ని, ఎందుకంటే బ్రతకడం అంటే చందమామ రామారావు వీరు కలం వీరులు ఉండాలి అలా అనేవారు. మీ వ్యక్తిత్వంలో ముఖ్య లక్షణం మనస్సుకి దేహానికి సోమరితనం అనేది లేకపో. మీ అలవాట్లలో ఉత్తరాలకు వెంటనే జవాబు. చాలామంది రచయిత తాము చెప్పేది చేసేది వేరు. మీరు రచయితగా నాకు ఏ అభిప్రాయాలు ఉండేవో వ్యక్తిగా కూడా అవి. మీ నిజాయితీకి 100కు 100 పాటు. రామపంతులు గిరీశాల్లా కాదు, పూజా పునస్కారాలు ఉండేవా? ఒకసారి మా పొరుగువాడు రాధా కళ్యాణం నిమిత్తమై సందాలు వసూలు చేద్దామని వస్తే రాధ ఎవరు, ఆమె కళ్యాణం తమరెందుకు చెయ్యాలని వచ్చిన వాడు తెల్లబోయి తిరిగి వెళ్ళి మీరు తుడుపులు కొట్టివేతలు లేకుండా ఒక్కసారి ఎలా రాస్తారు? రాసే వేగం, ఆలోచించే వేగం సమానంగా ఉండదు. అది ఏది ఎక్కువైనా అది అభ్యాసంతో సార్. మీరు డాక్టర్ని ఒకసారి మందలించారు, మానసికంగా నాకేవి మొసలి లక్షణాలు లేవు. 1979లో నాకు బాగా జబ్బు చేసి అప్పుడు
బ్రెయిన్ స్పెషలిస్టు నాకు రోగ లక్షణాలు వివరితే ఎప్పటికైనా పోవలసిందే కదా అన్న ధోరణితో మాట్లాడితే అతన్ని కోప్పడి ఇది కర్మవాదం అవుతుంది, వైద్యం కాదు. మీరు కృష్ణశాస్త్రి కవితలు సన్నాయి వాద్యంతో శ్రీ కవితలు డోలుతో పోల్చారట. మరి విశ్వనాథ తన ధంగిణ దధొంగిణ దగ్గిణ మధ్యల మ్రోతలి కిన్నెరటు పోయి ఇటు పోడి తడుములా కదలి తుడుములా కదల అని ఆయనే చెప్పుకొని మధ్యల మోతతో మీరు సందమామ కథలు చదవడం ఎంపిక చెయ్యరు, బ్రెయిన్ వర్క్ అంటారా? సందమామ ప్రచురణకు వచ్చే కథలు చదవటం కోడి రామమూర్తి గుండెల మీద ఏనుగుని ఎక్కించుకున్నంత పని తేలికేం కాదు. జర్నలిజంలో మీ స్వానుభవం ఇన్నేళ్ల జర్నలిజంలో నా నుంచి నేను నేర్చుకున్నది ఏమిటంటే వైజ్ఞానిక విషయాలు ఆకర్షించేది నూటికొక్కడినే, అటువంటి వాటితో సర్క్యులేషన్ పెరగదు అని కీర్తి మామూలు పాఠకుల పత్రిక ఏనాడు కట్టబెట్ట డబ్బులు ఇచ్చుకుంటా సర్క్యులేషన్ పెంచుతా, కొంత అప్రతిష్ట కూడా తెస్తా. పత్రికకు సర్క్యులేషన్ పెరగాలని రావిశాస్త్రి రచనలు మాస్ రీడర్గా రెస్పాండ్గా మన వాళ్ళ వెధవాలో వాటికి సర్క్యులేషన్ పెరగాలని కాస్త శృంగారం సర్కారు సారా లాంటిది జనబాహుళ్యానికి బేనాలిటీ ఇస్తాం. షష్ఠపూర్తి జరాగా ఎలా ఉంది? అక్కడక్కడ వచ్చిన నా మీద వ్యాసాలు నన్ను చాలా డిప్రెస్ చేసి ఏళ్ళు రాగానే సరే ఈ తృతీయ వివాహం 1945 మద్రాసులో కుమ్మూరి పద్మావతి ప్రథమ పుత్రిక వరూధినితో రిజిస్టర్ పెళ్లి చేసి శ్రీశ్రీ మా గోఖలే సాక్షి సంతకం అబ్బూరి రాఘవ గారి నుండి సుభాషిత్ మీ అభ్యుదయ భావాలు మీ ఉద్యోగాలు ఊడేందుకు చాలా దోహదం చేశారు. శంభు ప్రసాద్ గారితో ఆంధ్రపత్రికలోంచి ఉద్యోగం మానేసి వచ్చిన అలా అన్న ఆంధ్రపచిత్ర వారపత్రిక 3000 నుంచి 25,000 దాకా తీసుకుని నాకు నా మీద మీకు నా మీద ఎంత కోపమున్నా తిరిగి 25,000 నుంచి 3,000కు తీసుకువెళ్ళడం మీ తరం కాదు. వీణవ్యాధ సంగీతం సాధన చేస్తూ బుద్ధి తక్కువ పదం ఏమిటి కుటుంబరావు వాద్యంబులో వీణా సరస్వతిల వీణ వాయించుకోక నీకు ఆ సైన్స్ గొడవైంది. బుద్ధి తక్కువ వాదం కాదు, బుద్ధి కొంత వాదం. అసాధారణ అనుభవాలు అంటే మీరు మూఢనమ్మకాలు నమ్ముతారు. బుద్ధి కొరత వాదం భౌతికవాదం. మీరు చనిపోయిన జరిగిన సంతాప సభలు ఏదో గొడవ జరిగింది కదా, అభ్యుదయ సాహిత్యాన్ని భౌతిక కృషిగా నివాళులర్పి అయితే చివరిలో మీరు స్యూడో సైన్స్ భావాలను గురై అశాస్త్రీయ భావాలు ప్రచారం చేయరు. శోచనీయమని జనసాహితీ సంస్కృతి సమాఖ్యం ఏ అడిసిందన్నారు. మీరున్నదన్నట్టే సత్యనపల్లి నుంచి మీ గిరిజ గారు జనసాహితీ ఒక తుక్కు సంస్థ కదా, కూకు వంటి వ్యక్తినేమని మీరు మీద కొరగాని విమర్శలు చేశారు. మీ అశాస్త్రీయ ధోరణి ఖండించారు. బుద్ధి కొరత అనేది 4వ పరిణామం అన్నారు. భౌతికవాదులు బుద్ధికి ఇవ్వాల్సినంత ప్రాముఖ్యత త్రిపురనేని మధుసూదన్ రావు, కేవీ రావు ఒప్పుకుంటే బుద్ధి కొరత ఉన్నట్టేనా? వరదాడ మనవాడు ఉట్టి వెధవాయిలోయను బహుశగా వీళ్ళే కావు. కేవీ సుబ్రహ్మణ్య ఆక్షేపిస్తూ ఉత్తరం రాశాట. నేను కోరింది కూడా విపులంగా చర్చ. మిమ్మల్ని విమర్శించిన వారు చాలా జ్ఞాన దారిద్ర్యంలో కొట్టుకుంటున్నా అది అనుభవమేగా. అన్నిటికీ శంకి అనేది జ్ఞాన దారిద్ర్యమే కానీ శాస్త్రీయం కాదు. ఏదో విమర్శ చేయడం మన భౌతికవాదం సోమరితనము సామాన్య ప్రజలకి తిండి గుడ్డ వినోదం తప్ప మరేమక్క అవుతుందో అవదో తెలియదు. కానీ నీది కడుపు నిండిన వాళ్ళ భాషకు ఏ భావజాలమైన ప్రజల కడుపు కొట్టడానికి ప్రత్యక్షంగా పరోక్ష వాళ్ళ కడుపు నింపుకోవడానికి అవసరమైన పోరాట చైతన్యం ఇస్తే చాలని కమ్యూనిస్టులు నేను అశాస్త్రీయ నిర్ధారణ చేశానంట.
నా బుద్ధి కొంత వాదం నుంచి మేధావులు కావాలి, పరిశోధన చేసుకోవచ్చు. నేను నా బుద్ధి కొరత వాదంతో మార్క్సిజాన్ని సమర్థి మీరు ప్రజలను తప్పుదారి పట్టి వారి పోరాట చైతన్యాన్ని నిర్వీర్యం చేశారని అతీత శక్తులేవి ఎండమావు పేరాసైకాలజీ ఊహనా శాస్త్రం మీరు వాటిని నమ్ముతున్నారు. వాటికి శాస్త్రీయమైన తొడిగా అసలు బుద్ధ అనేది జగత్తులో ఒక ప్రత్యేక శాస్త్రజ్ఞుడు తెలుసుకున్న పాక్షిక సంశయ. శాస్త్రజ్ఞుడు సత్కాలం సత్యాలతో నమ్మకం ఉంటుంది, కానీ పూర్తి సత్యాలు వాళ్ళకి ఎడింగ్టన్, జీన్స్, ఐజన్బర్గులను మీరు చెప్పండి. అజ్ఞేయతావాదాన్ని గురైన శాస్త్రజ్ఞుడు. సోషల్ సామ్రాజ్యం అంటే మాటల్లో సోషలిజం, చేతల్లో మీరు విరసల్లో ఉంటూ రష్యా, తూర్పు యూరోప్ దేశాలు సోషలిస్ట్ దేశాలుగా ఎలా భావించి మార్క్సిజం పిడివాదంగా కార్మిక వర్గం వృద్ధి చెంది పెట్టుబడిదారికి వ్యతిరేకంగా ఉద్యమించడం, మార్క్సిజాన్ని బుద్ధి కొలతలు ఆచరించడం అంటే పిడివాదం చెయ్యటం కదా. మన లోపాలు మీరు దయ్యాలున్నాయంటారు. చచ్చిపోయిన మనిషి వచ్చి సోదిలో మాట్లాడటం నేను స్వయంగా ఎరుగు. సైకో ఎనాలిసిస్ పూర్తిగా రుజువయ్యింది. ఎనాలిసిస్ చాలా విషయాలు విజ్ఞాన శాస్త్రంలో భాగంగా పరిగణించలేదు. అదే నా దుగ్ధ. మరణానంతరం మనిషి ఏదో రూపంలో ఉంటాడని మీకు నమ్మకమా? ప్రపంచమంతా అనేక చోట్ల ఆయుధాలు, దాసీలను, నగలను, పిల్లలను పాతిపెట్టడం చూస్తూ ఉంటే చచ్చినవాడు బతికి ఉన్నప్పటికీ మనస్తత్వంతో జీవించి ఉంటారు నమ్మకానికి మరణానంతర జీవితాన్ని మీడియాలను నమ్ముతూ నానా గొడవ చేశారంటే అశాస్త్రీయమైన నమ్మకాలు మేలు ముసుగు తొడిగినట్టే కదా. సామాజిక ప్రోద్బలంతో దద్దినారు పెట్టి సత్యనారాయణ వ్రతాలు చేసి మార్క్సిస్టుని మీరేమంటారు? చూసి చూడనట్టు ఊరుకోవచ్చు. వారు ఆ పనులు చెయ్యరా. బుద్ధి కొరత సరైన పులిమేరల్లో లేక ఆ పని చేస్తారు. విరసం సభ్యులకు కూడా భార్యలుంటారు కాబట్టి వారి విశ్వాసాలను పాటిస్తే తప్పు లేదు. బుద్ధి స్థలం కల మాదిరి అనాది జ్ఞానేంద్రియాలు లేని చోట బుద్ధి ఉండదు కదా. అంటే స్మరణ కోల్పోయిన, నేను అనే జ్ఞానం కోల్పోయిన నాడు సామాజిక స్పృహ కోల్పోయిన వాడితో భిన్న వ్యక్తిత్వం అంటే అనేక రకాల వ్యక్తిత్వాలు ప్రదర్శించి ఒకటి చేస్తున్న మరొకటి గుర్తుండకం. కొత్త అంటే జడు, భయం, అనుమానం కదా. మీరు చందమామలు, ఎలకల కథలు, బస్తీ, పల్లెటూరివి రాశారు, గుర్తుందా? రాశారు. పల్లెటూరు నుండి వచ్చిన వాడు అది ఇంకా నీకు గుర్తుందే. బకాసురుడి కథ కూడా మహాభారతంలో బకాసుర కథలు నా భావాలకు అనుగుణంగా మార్చి నన్నయ్య లాంటి వాడు ఈ కాలంలో ఉంటే వాళ్ళను కూడా ఎక్కిరించారు. బ్రాహ్మణుల జోలికి పిశాచాలు రాకూడదని రూలా. అందులో బకాసురుడిని రాజు స్వార్థానికి వాడు. బకాసురుడి కథ రీతిలో పురాణ కథని కొన్ని తిరిగి రాస్తే బాగు. పాత కథని కొత్త రీతిలో హరిజన యువకుల ప్రవర్తన చూసి పై కులాల వాళ్ళలా కనపడాలని హరిజనుల వాళ్ళు అనుకరించబోయి అభాసు పాలవుతారు. మీరు సినిమా రంగాన్ని సజీవంగా ఎలా చిత్రించారు? మద్రాసులో ఉండి మీరు డిటెక్టివ్ నవలు రాశారా? ఎక్కిరిస్తూ కేయాస్ అనే కథ. మీరు మంచి జర్నలిస్ట్ ఎలా ఉండదు? ఇల్లాది ముచ్చట్లు ఇంట్లో అన్నట్టు సోషల్ ఇన్హిబిషన్స్ గడ్డరి పెట్టుగా. సౌజన్యారావు పంతులుగా మీరు రాక నాకు తగి ఉంటేమో, ఆ తగిలి ఉంటే ఏం చేసేదాన్ని? శుభ్రంగా మిమ్మల్ని పెళ్ళాడితే మీతో ఉండి వందరితో గద్దర్ పాటల డ్యాన్సులు చేశారు. నువ్వులా ఉంటే అందం, నేనులా ఉంటే వండనిచ్చే సమాజం రావాలి కదా. బుర్జువా సమాజం పోయాక వస్తుంది మంచి. మిసిమి సెప్టెంబర్ 1993లో ఈ వ్యాసం వచ్చాయి.
రేపు శ్రీతో ఇంటర్వ్యూ.